Hi, hello friends. Welcome to Lakshya Sadhana YouTube channel for all competitive examinations. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన మ్యాథ్స్ నుంచి ఎక్స్పెక్టెడ్ పేపర్స్ చూద్దాం. ఆల్మోస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఎవరి షిఫ్ట్లో, ఎవరు మిస్ అవ్వద్దు, ఎండ్ వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 3 numbers are in the ratio 4:5:7 and their LCM is 5600. their HCF is. ఓకే, తెలుగులో కూడా ఇస్తున్నామండి ప్రతి పేపర్కి. 3 సంఖ్యలు 4:5:7 నిష్పత్తిలో ఉన్నాయి మరియు వాటి యొక్క LCM 5600, వాటి యొక్క HCF కనుగొనము. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో 3 numbers A:B:C అనుకుంటే ఏమొస్తుంది? 4:5:7. దీని యొక్క ఎల్సిఎం ఎంత అవుతుందండి? సో 28 into 5 140 కదా. సో 140x ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్ అనేది కామన్ మల్టిప్లైర్ అండి. వీటి యొక్క ఎల్సిఎం 140 కదా. మనకి ఎందుకు ఎల్సిఎం తీసుకున్నామంటే వీటికి మనకి ఎగ్జామ్లో ఇచ్చిండేది కూడా 5600 అనేది ఎల్సిఎమే. సో 0 క్యాన్సిల్. సో 14 4s 56. x ఈజ్ ఈక్వల్ టు 40. సో ఈ 40 అనేది మనకి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుందండి. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ కావాలంటే ఏం చేస్తాం? 40 into 4 160, 40 into 5 200, నెక్స్ట్ 40 into 7 280 అవుతుంది కదా. సో వీటి మళ్ళీ కామన్ తీయాలంటే ఏం తీస్తాం? 40 కామన్ తీస్తాం. సో హెచ్సిఎఫ్ ఈజ్ ద 40 ఇట్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో ఏమి ఇచ్చినాడు? The population of a village increases at the rate of 10% per annum. If its population 2 years ago was 10,000, the present population is. ఓకే, సో ప్రజెంట్ పాపులేషన్ అడిగినారు. సో ఒక గ్రామ జనాభా సంవత్సరానికి 10% చొప్పున పెరుగుతుంది. 2 సంవత్సరాల క్రితం దాని జనాభా 10,000 అయితే ప్రస్తుత జనాభా ఎంత? ఓకే, 2 సంవత్సరాల క్రితం 10,000 అయితే ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ ఎంత పెరుగుతుంది? 10% పెరుగుతుంది. అగైన్ సెకండ్ ఇయర్ ఎంత పెరుగుతుంది? 10% పెరుగుతుంది. 110 అండి. సో 100 ఉంటే 10% ఎక్స్ట్రా పెరుగుతుంది కదా, 110/100. సో క్యాన్సిల్ చేస్తే ఎంత? 2000. సో 12,100. ఎందుకు? 11 square 121, 12,100. సో దీన్ని డైరెక్ట్ మనం చైన్ రూల్లో కూడా చేయొచ్చండి. +or -x +or -y +or -x into y by 100. దట్ ఈస్ 10 + 10 + 10 into 10/100. దట్ ఈస్ 21%. డైరెక్ట్గా 10,000లో 21% కనుక్కుంటే ఎంత? 2,100. టోటల్ ఎంత అవుతారు? 10,000 + 2,100 12,100 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ సునీత స్కోర్డ్ 90% ఆఫ్ వాట్ అనిత స్కోర్డ్. సో సునీత స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 90% ఆఫ్ వాట్ అనిత స్కోర్డ్. ఓకే, అనిత స్కోర్లో సునీత స్కోర్ 90% అనమాట. అయితే వైల్ అనిత స్కోర్ వాజ్ 110% ఆఫ్ వాట్ వినీత స్కోర్. అగైన్ అనిత ఈజ్ ఈక్వల్ టు 110% ఆఫ్ వినీత. ఓకే, ఇఫ్ సునీత స్కోర్డ్ 198 మార్క్స్ అంటే సునీత స్కోర్ ఎంత? 198 మార్క్స్ అయితే ఇన్ ద ఎగ్జామినేషన్ హౌ మెనీ మార్క్స్ డిడ్ వినీత స్కోర్. ఓకే, ఒక పరీక్షలో అనిత సాధించిన దానిలో సునీత 90% మార్కులు సాధించింది. అనిత సాధించిన దానిలో 110% మార్కులు సాధించగా వినీత సాధించాలనుకున్న దానిలో సునీత 109 మార్కులు సాధిస్తే వినీత ఎన్ని మార్కులు సాధించింది చెప్పాలి. ఓకే, ఇప్పుడు చూడండి. 90% వాల్యూ కదా ఇది, ఈజ్ ఈక్వల్ టు 90/100 ఇంటూ అనిత. సో 0 క్యాన్సిల్. 9 2s 18, 9 2s 18. అనిత స్కోర్ ఎంత? 220. 10 యువతలకు వస్తే 220. అయితే ఇక్కడ చూడండి వినీత స్కోర్ కదా. ఇప్పుడు అనిత ప్లేస్లో 220 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 0 క్యాన్సిల్. 11/10 ఇంటూ వినీత. సో 11 2 times 22. సో ఎంత వస్తుంది? వినీత ఈజ్ ఈక్వల్ టు 200 మార్క్స్. సో ఈ 10 యువతలు పోతే 200 మార్క్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా అడుగుతున్నారండి అండర్ గ్రాడ్యుయేట్. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి స్టఫ్ దొరుకుతుంది. అలాగే మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద వాల్యూ ఆఫ్ 60% ఆఫ్ 28% ఆఫ్ 250. ఓకే చూడండి, 60% ఆఫ్ 28% ఆఫ్ 250. ఓకే 0 0 క్యాన్సిల్, 25 4 times, again e 0 cancel, 4 7s are 28, 6 7s are 42. సో మన ఆన్సర్ ఏమి 42 అవుతుంది. ఓకే సింప్లిఫికేషన్ అండి డైరెక్ట్గా ఇది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడు, 2 numbers A and B are less than the third number C by 15% and 32% respectively. సో ఇప్పుడు చూడండి, బై వాట్ పర్సెంటేజ్ నంబర్ బి లెస్ దాన్ ద నంబర్ ఏ. సో తెలుగులో చూడండి, ఏ మరియు బి అనే రెండు సంఖ్యలు మూడవ సంఖ్య సి కంటే వరుసగా 15% మరియు 32% తక్కువ ఉన్నాయి. సంఖ్య ఏ కంటే ఎంత శాతం తక్కువ ఉందో చెప్పాలి. సో ఇది చాలా ఈజీ చూడండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ క్వశ్చన్లో. సో చూడండి, లాస్ట్ నెంబర్తో కదా రెండింటిని కంపేర్ చేసింది వాళ్ళు. సో లాస్ట్ నెంబర్ 100% అనుకుంటే ఫస్ట్ నెంబర్ చూడండి ఎంత తక్కువ ఉంది, 15% తక్కువ ఉంది, అంటే 85%. నెక్స్ట్ సెకండ్ నెంబర్ 32% తక్కువ ఉంది, అంటే 68%. అయితే ఇప్పుడు ఏమన్నాడు, బై వాట్ పర్సెంటేజ్ నంబర్ బి లెస్ దాన్ నంబర్ ఏ, అంటే బి అనేది ఏ కంటే ఎంత తక్కువ ఉందో చెప్పాలి. ఎంత తక్కువ ఉంది, 85లో 68 పోతే ఎంత, సో ఎంత డిఫరెన్స్ 17. ఎవరితో కంపేర్ చేయాలా, ఏతో కంపేర్ చేయాలన్నమాట. ఏ ఎంత ఉంది, 85 ఇంటూ 100, 17 5s are 85, 5 20s are 100, దట్ ఈజ్ అవర్ ఆన్సర్ 20%. వెరీ వెరీ సింపుల్ అండ్ చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతారండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఏ నంబర్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 5% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 5%. వాట్ విల్ బీ ద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ రేట్. ఓకే ఒక సంఖ్యను మొదట 5% తగ్గించి తర్వాత 5% పెంచుతారు, నికర పెరుగుదల లేదా తగ్గుదల ఎంత. సో ఇలాంటి వాటికి చూడండి, మనం ఎప్పుడైనా కానీ చైన్ రూల్ అనేది ఒకటి ఉపయోగిస్తామండి. చైన్ రూల్ అంటే ఇప్పుడు చూడండి, +or-x +or-y +or-x ఇంటూ y బై 100 అనమాట. ఓకే ఇక్కడ ఫస్ట్ 5% డిక్రీజ్ కదా, సో ఎక్స్ వాల్యూ -5, డిక్రీజ్ అంటే -5. నెక్స్ట్ ఏమైంది, 5% ఇంక్రీజ్ అయింది, అంటే y ఈజ్ ఈక్వల్ టు +5 అనమాట. ఓకే ఇప్పుడు దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 5 ప్లస్ అంటే -5 +5, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా, -5 ఇంటూ 5/100, దట్ ఈజ్ -5 + 5 క్యాన్సిల్, ఇక్కడ ఎంత వస్తుంది, -25/100, దట్ ఈజ్ -0.25. సో మైనస్ ఉంది కాబట్టి ఇట్ ఇండికేట్స్ డిక్రీజ్. ఓకే ఎక్కడుంది 0.25 డిక్రీజ్, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, if a number is increased by 20% and then it is decreased by 10%, it the net increase or decrease is. ఒక సంఖ్యను 20% పెంచి తర్వాత 10% తగ్గిస్తే దాని నికర పెరుగుదల లేదా తగ్గుదల ఎంత. ఓకే సేమ్ చైన్ రూల్. ఇప్పుడు ఫస్ట్ 20% డిక్రీజ్ అయింది కాబట్టి +20, నెక్స్ట్ 10% డిక్రీజ్ కాబట్టి -10, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 10 ఇంటూ 20 డివైడెడ్ బై 100, 20లో 10 పోతే 10, ఇక్కడ చూడండి 0 0 0 క్యాన్సిల్, 2 -2 8%, అంటే ఇక్కడ ఏమొచ్చింది +8%. ప్లస్ ఇండికేట్స్ ఇంక్రీజ్. ఓకే మనకు ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది చాలా ఇంపార్టెంట్, +or-x +or-y +or-x ఇంటూ y బై 100. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అని చేయండి, లేదా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ టెలిగ్రామ్లో మీరు టెక్స్ట్ చేసి నన్ను డౌట్స్ అడగచ్చు, నేను రెస్పాండ్ అయ్యి మీకు సాల్వ్ చేయగలను. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, బై సెల్లింగ్ an item for 222, a person incurs a loss of 48. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఇంకర్డ్ ఇన్ ద ట్రాన్సాక్షన్. ఓకే ఒక వస్తువును 222 రూపాయలకు అమ్మడం ద్వారా ఒక వ్యక్తి 48 రూపాయల నష్టం వాటిల్లుతుంది. లావాదేవీల్లో ఎంత శాతం నష్టం వాటిల్లిందో తెలపండి. ఓకే ఇప్పుడు చూడండి, ఈ 222 అనేది ఏంది, సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మకపు ధర ఎంత, 222 రూపాయలు. ఓకే లాస్ ఎంత, లాస్ 48 రూపీస్ అనమాట. సో మనకి లాస్కి ఫార్ములా ఏమి, లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి అనమాట. సిపి అంటే కాస్ట్ ప్రైస్ అండి. సో లాస్ 48, సో సిపి తెలీదు, సిపి మైనస్ ఎస్పి ఎంత 322. సో సిపి ఈజ్ ఈక్వల్ టు
322 ప్లస్ 48 ఎంత అవుతుంది? సిపి ఈజ్ ఈక్వల్ టు 270 రూపీస్. ఓకే, అయితే ఎంత పర్సెంట్ నష్టం వచ్చిందో చెప్పాలా. ఓకే, ఇప్పుడు చూడండి, సిపి 270 రూపీస్. సో మనకి లాస్ ఎంత? 48 రూపీస్. సో లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి అనమాట. 270 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 3 9s are 27, 3 1s are 3 6 are 18. ఓకే, 9 160 అనమాట. ఓకే, 9 1s are 9 ఎంత వస్తుంది? 70. 9 7s are 63, 7 మిగులుతుంది. సో 17.7 డివైడెడ్ బై 9%. 17.7 డివైడెడ్ బై 9% లాస్ అనమాట మనకి. సో మన ఆప్షన్ ఎక్కడుంది? 17.7/9. సో మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ డీలర్ క్లెయిమ్స్ టు సెల్ హిస్ గూడ్స్ అట్ కాస్ట్ ప్రైస్ బట్ యూజెస్ వెయిట్ దట్ యాక్చువల్లీ వెయిట్స్ 800 grams. Though 1 kg is written on it, find his gain %. ఓకే, సో ఒక డీలర్ తన వస్తువులను కొన్న ధరకు అమ్ముతున్నానని చెప్పుకుంటున్నాడు, కానీ వాస్తవానికి 800 గ్రాముల బరువును ఉపయోగిస్తాడు, కానీ దానిపై 1 kg అని వ్రాయబడి ఉంటుంది. అతని లాభ శాతం ఎంత అంటే, అతను చూడండి, సో 1 kgకి మనకి ఎన్ని గ్రామ్స్? 1000 grams. సో అతను 1000 grams కొని 1000 grams ఇచ్చేస్తున్నానని చెప్తున్నాడు, అంటే నో ప్రాఫిట్ నో లాస్. కానీ అతను ఏం చేస్తున్నాడు? ఈ 1000 gram వెయిట్ బదులు 800 grams వెయిట్ని వాడుతున్నాడు. ఓకే, అప్పుడు ఇది సిపి అవుతుంది. అతనికి సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1000 అవుతుంది. సో లాభం ఎంత? 200 grams అనమాట. దీన్ని పర్సంటేజ్లో చెప్తే ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 200 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 800 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్. 2 4s are 8, 4 25s are 100. సో మనకి ఎంత? 25% ప్రాఫిట్ అనమాట. ఆప్షన్ ఏ. ఓకే, అలా. సో నెక్స్ట్, వికాస్ బైస్ అన్ ఓల్డ్ బైక్ for 30,000 and spent 5,000 on its repairs. ఓకే, సో మనకి కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు? 30,000 రూపీస్. సో దాని మీద ఎంత స్పెండ్ చేసినాడు? 5,000. సో ఇప్పుడు ఎంత అవుతుంది? టోటల్ 35,000 అవుతుంది అనమాట కాస్ట్ ప్రైస్. ఓకే, కాస్ట్ ప్రైస్ 35,000 అయితే ఒక నిమిషం, అతను దానికి ఎంతకు అమ్మేసినాడు? 42,000కి అమ్మేసినాడు. అయితే అతని గెయిన్ పర్సెంటేజ్ ఎంతో చెప్పాలి. సో సిపి 35,000 అండ్ ఎస్పి ఈజ్ ఎంత? 42,000 అనమాట. ఓకే, సో మనకి ప్రాఫిట్ ఎంత? 7,000. సో ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100 అనమాట. సో 3 zeros 3 0 క్యాన్సిల్. 7 5s 35, 5 20s 100. సో 20% ప్రాఫిట్ ఇన్ ఓవరాల్ ట్రాన్సాక్షన్. వికాస్ ఒక పాత బైక్ను 30,000 కొని దాన్ని మరమ్మతులకు 5,000 ఖర్చు చేస్తాడు. అతని బైక్ను 42,000కు అమ్మితే అతని లాభ శాతం ఎంత? 20% అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. On selling an item at a profit of 4% and 10%, there is a difference of 3 in the selling price. Then the ratio of the selling price of both is. సో చూడండి, ఒకటి సిపి ఉందనుకోండి, సిపి 100%. సో దీన్ని ఒకసారి ఏమో 4% ప్రాఫిట్కి సేల్ చేసినాడు, ఇంకొకసారి ఏమో 10% ప్రాఫిట్కి సేల్ చేసినాడు. ఓకే, అయితే ఇప్పుడు ఏమడిగినాడు? వీటి రెండింటి మధ్య రేషియో ఎంత చెప్పాలి. సెల్లింగ్ ప్రైజెస్ కదా. ఒక వస్తువును 4% మరియు 10% లాభంతో అమ్మినప్పుడు అమ్మకపు ధరలో ₹3 తేడా ఉంది. అయితే రెండింటికి అమ్మకపు ధరకు నిష్పత్తి ఎంత? సో
డైరెక్ట్గా చేసేయచ్చు. 104:110. 2 5s 10, 2 2s 4, 2 5s 2 5s ఎంత వచ్చింది? 52:55 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనమాట. ఓకే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. A single discount equivalent to successive discounts of 10%, 15% and 20% is. ఓకే, దీన్ని చూడండి. సో చూడండి, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం లేదండి, ఇనిషియల్గా 100% కాస్ట్ ప్రైస్ ఉంది. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 10% డిస్కౌంట్ ఇస్తే ఎంత ఉంటుంది? 90% వాల్యూ ఉంటుంది. మళ్ళీ దీంట్లో సెకండ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 15% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 100లో 15 పోతే 85% ఉంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ డిస్కౌంట్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు? 20%. అంటే ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుంది? 80% ఉంటుంది అనమాట. ఓకే, జీరోస్ క్యాన్సిల్, ఈ 2 zeros కింద 2 zeros క్యాన్సిల్. ఎంత వస్తుంది? 85 into 8 9s 72. సో డివైడెడ్ బై 100 అనమాట. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది? సో 85 into 72 చేస్తే 6120/100. ఒక జీరో క్యాన్సిల్. సో మారిస్తే 61.2% అనమాట. ఇనిషియల్గా ఎంత ఉంది? 100. ఫైనల్గా ఎంత అయింది? 61.2%. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడంటే ఎలా చేస్తాం? 100లో 61.2 పోతే 38.8% డిస్కౌంట్ ఇచ్చినాడు అనమాట. సో డిస్కౌంట్ ఎంత? సింగిల్ డిస్కౌంట్ 38.8. సో ఇలా చేసినా వస్తుంది. ఇంకా మీరు కావాలనుకుంటే చైన్ రూల్ ప్రకారం కూడా చేయొచ్చండి. అది కూడా ప్రాసెస్ చెప్తాను, ఒకసారి చూడండి. మనకు డిస్కౌంట్లు ఎంత? 10%, 15% అండ్ 20% కదా. ఫస్ట్ ఇవి డిస్కౌంట్లు కాబట్టి అన్ని మైనస్లే అండి, తీసేయాలి కదా. -10, -15, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 into 15/100 అనమాట. ఇలా చేసినప్పుడు ఇక్కడ ఒక వాల్యూ ఎక్స్ అనే వాల్యూ వస్తుంది అనుకోండి. మళ్ళీ ఇవి రెండింటికి ఎక్స్ డిస్కౌంట్ అయితే -x అగైన్ -20 ప్లస్ 20 into x/100. సో ఇక్కడ వచ్చేదే మనకి ఆన్సర్ అనమాట. ఓకే, సింపుల్. సో ఇలా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. ఓకే, మీకు ఏది అనిపిస్తే అదే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 numbers are in the ratio 3:2. If 8 and 6 are subtracted from the first and the second number respectively, the ratio becomes 8:5. The numbers are. ఓకే, రెండు సంఖ్యలు 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి మరియు రెండవ సంఖ్యల నుండి వరుసగా 8 మరియు 6 తీసివేస్తే ఆ నిష్పత్తి 8:5 అవుతుంది. ఆ సంఖ్యలు ఏవి? ఓకే, సో ఇప్పుడు 3:2 కదా ఇచ్చిండేది మనకి. 3:2 ఇచ్చినాడు కాబట్టి సో దీనికి కామన్ మల్టిప్లైర్ అనుకోండి. 3x 2x అనుకోండి. x అనేది కామన్ మల్టిప్లైర్. సో ఫస్ట్ నెంబర్కి 8 యాడ్ చేసి, సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ నెంబర్లో 8 మైనస్ చేసి సెకండ్ నెంబర్లో 6 మైనస్ చేస్తే ఎంత వచ్చినాయి? రేషియో 8:5 అయిందనమాట. 3:2 ఉండేది 8:5 అయింది. అయితే ఆ నంబర్స్ ఏవో చెప్పాలి. ఒకసారి చూడండి. 3x - 8 డివైడెడ్ బై 2x - 6 ఈజ్ ఈక్వల్ టు 8/5. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 5 3s 15x - 40 ఈజ్ ఈక్వల్ టు 8 2s 16x - 48. సో 16xలో 15x పోతే 1x. సో 48లో 40 పోతే 8. సో x ఈజ్ ఈక్వల్ టు 8. సో నంబర్స్ ఏమనుకున్నాం మనం? 3x 2x కదా. x వాల్యూ ఎంత? 8. మల్టిప్లై చేస్తే 8 3s 24, నెక్స్ట్ 8 2s 16 అనమాట. సో మనకి ఏమొచ్చింది ఆన్సర్? 24, 16. సో ఎన్నో ఆప్షన్? ఆప్షన్ బి అనమాట. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ చూడండి. ద డిఫరెన్స్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ దేర్ సమ్. ఓకే, ఇప్పుడు దేర్ సమ్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద లార్జ్ నంబర్ టు స్మాలర్ నంబర్. రెండు సంఖ్యల వ్యత్యాసం వాటి మొత్తంలో 30% అయితే
పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు నిష్పత్తి కనుక్కొనండి. ఇప్పుడు 2 నంబర్లు ఉన్నాయి, A అండ్ B అనుకోండి. సో ఇప్పుడు ఏం చెప్పినాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నంబర్స్, వ్యత్యాసం ఎంత, A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ దేర్ సమ్. ఓకే, వాటిని సమ్ చేయగా వచ్చే దాంట్లో 30% ఉంటుందంట. అంటే ఇక్కడ చూడండి 0 0 క్యాన్సిల్, ఇక్కడ 10 ఉంది కదా. సో 10A మైనస్ 10B ఈజ్ ఈక్వల్ టు 3 కదా, 3A ప్లస్ 3B. ఇప్పుడు ఏలన్నీ ఒక సైడ్, బీలన్నీ ఒక సైడ్ తీసుకురండి. సో 3A యువతలకు వస్తే ఏమవుతుంది, 7A అవుతుంది. ఓకే, 10B అవతలకి పోతే ఏమవుతుంది, 13B అవుతుంది. సో A/B ఈజ్ ఈక్వల్ టు 13:7. ఓకే, సో ఎలా అంటే A/B ఈజ్ ఈక్వల్ టు, సో దీని నుంచి A/B ఏమొస్తుంది, 13/7. A ఈజ్ ఈక్వల్ టు 13, B ఈజ్ ఈక్వల్ టు 7 అనమాట. సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The ratio of the number of marbles that Joy and Minit had was 5:8, while the ratio of the number of marbles that Jacob and Minit had was 7:12. What is the ratio of the number of marbles that Joy and Jacob had? Okay, జాయ్ మరియు మినిత్ వద్ద ఉన్న గోళీల సంఖ్య నిష్పత్తి 5:8 అయితే జాకబ్ మరియు మినిత్ వద్ద ఉన్న గోళీల సంఖ్య నిష్పత్తి 7:12. జాయ్ మరియు జాకబ్ వద్ద ఉన్న గోళీల సంఖ్య నిష్పత్తి ఎంత? ఓకే, ఫస్ట్ ఎవరెవరికి మనకి రేషియో ఇచ్చింది, జాయ్ అండ్ మినిత్. ఎంత రేషియో, 5:8. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు మళ్ళీ, జాకోబ్ అండ్ మినిత్. సో మినిత్ 12, జాకోబ్ ఎంత, 7. ఓకే, సో మినిత్ ఒకసారి 8 అయింది, నెక్స్ట్ 12 అనమాట. జాకోబ్ ఎంత, 7. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సో ఈ ప్లేస్లో 8 వేసుకోవాలా, ఈ ప్లేస్లో 12 వేసుకొని వర్టికల్గా మల్టిప్లై చేయండి. 12 5 60, 12 8 96, 7 8 56. సో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది, సో 4తో క్యాన్సిల్ చేద్దాం. సో 4 1 4, 4 5 20, నెక్స్ట్ 4 2 8, 4 4 16, నెక్స్ట్ 4 1 4, 4 4 16. ఇప్పుడు ఎవరెవరికి చెప్పాలి మనము, జోయ్కి జాకోబ్కి ఎంత ఉంది, 15:14. ఓకే, జే జాకోబ్ జోయ్ అనుకుంటాం. ఓకే, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A certain sum of money was divided among 3 friends, Rajiv, Keval and Amit, in the ratio 2:3:7. If Amit's share is 15 more than that of Keval, then what is the sum of money which was divided? రాజీవ్, కేవల్ మరియు అమిత్ అనే ముగ్గురు స్నేహితుల మధ్య 2:3:7 నిష్పత్తిలో కొంత మొత్తాన్ని పంచారు. అమిత్ వాటా కేవల్ కంటే 15% ఎక్కువ అయితే ఎంత డబ్బు పంచారో చెప్పాలి. ఓకే, 15%. ఓకే, 15 రూపీస్ అనుకోండి, శాతం కాదు. సో మనకి రేషియో ఎంత ఇచ్చారు, 2:3:7. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎవరెవరు, రాజీవ్, కేవల్ అండ్ అమిత్. సో మనకి 15 రూపీస్ డిఫరెన్స్ అనేది అమిత్కి మరియు కేవల్. సో అమిత్కి కేవల్కి మామూలుగా రేషియో డిఫరెన్స్ ఎంత ఉందండి, 7 - 3, 4 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. అంటే ఈ 4 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు, 15 అయితే ఇప్పుడు ఏం చెప్పాలి, దెన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ మనీ విచ్ వాజ్ డివైడెడ్. అంటే ఈ టోటల్ మనీ ఎంత ఉందో చెప్పాలి. ఎంత ఉంది టోటల్, 12 పార్ట్స్. అంటే 4 పార్ట్స్ వాల్యూ 15 అయితే మనం ఎవరు చెప్పాలా, 12 పార్ట్స్ వాల్యూ చెప్పాలి. ఓకే, సో 4 3s 12, 15 3s 45 అనమాట. ఓకే, గుర్తుపెట్టుకొని ఇది 4 పార్ట్స్ వాల్యూ ఇచ్చారు మనకి. అయితే మనం టోటల్ సమ్ కనుక్కున్నాం. టోటల్ సమ్ ఎంత, 12 పార్ట్స్. ఓకే, ఎంత వచ్చింది, 45, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
Mahesh and Harish have invested 20,000 and 30,000 respectively in a business. If after 3 months Harish withdraw 5,000 from his investment, then the ratio in which they divided the profit will be. ఓకే, మహేష్ మరియు హరీష్ ఒక వ్యాపారంలో వరుసగా 20,000 మరియు 30,000 పెట్టుబడి పెట్టారు. 3 నెలల తర్వాత హరీష్ తన పెట్టుబడి నుండి 5,000 ఉపసంహరించుకుంటే వారు లాభాలు పంచుకునే నిష్పత్తి ఎంత? ఓకే, సో మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? 20,000 ఫర్ 1 ఇయర్ అనుకోండి. బిజినెస్ నడిచింది, ఏమి ఇవ్వకపోతే 1 ఇయర్ తీసుకోండి. 20,000 1 ఇయర్ పెట్టినాడు ఎవరు? మహేష్. అండ్ హరీష్ ఏం చేసినాడు? 30,000 ఫస్ట్ ఇన్వెస్ట్ చేసి 3 మంత్స్ ఉంచి 3 మంత్స్ తర్వాత ఈ 30,000లో 5,000 విత్డ్రా చేస్తే ఎంత ఉంటుంది? 25,000. ఆల్రెడీ 1 ఇయర్లో అంటే 12 మంత్స్ కదా, 12 మంత్స్లో 3 మంత్స్ అయిపోతే ఇంకెంత, ఎన్ని మంత్స్ ఉంటుంది? 9 మంత్స్. సో అన్నిట్లో 3 zeros క్యాన్సిల్ అయితే సో ఇప్పుడు ఎంత మిగులుతుంది మనకి? 20 × 12 = 30 × 3 ప్లస్ 25 × 9. సో 3 3s are 9, 3 1s are 3, 3 4s are 12. సో ఎంత వస్తుంది? 80:30 + 75 105. దట్ ఈస్ 5తో క్యాన్సిల్ చేస్తే 16:21 is our answer, option A. So next question చూడండి. So next question is, A and B started a business in partnership by investing 12,000 and 6,000 respectively. After 8 months, C joins with a capital of 15,000, also joins that business. After 2 years, how much C share will be in the profit of 33,600? Okay. ఏ మరియు బి వరుసగా 12,000 మరియు 6,000 పెట్టుబడి పెట్టి భాగస్వామ్యంలో వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. 8 నెలల తర్వాత 15,000 మూలధనంతో సి కూడా వ్యాపారంలో చేరుతుంది. 2 సంవత్సరాల తర్వాత 33,600 రూపాయల లాభంలో సి వాటా ఎంత కనుగొనము. ఓకే, సో A = B = C. చూడండి, సో ఏ ఎంత? 12,000 రూపీస్ ఫర్. సో ఇక్కడ చూడండి, 2 ఇయర్స్ బిజినెస్ ఉంది ఇచ్చాను కదా క్లియర్గా. 2 ఇయర్స్ బిజినెస్ నడిచిందంటే 24 మంత్స్. నెక్స్ట్ బి ఎంత? 6,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసినాడు, 2 ఇయర్స్ ఉంచాడు. సి ఎంత? సి వచ్చేసి 15,000 ఇన్వెస్ట్ చేసినాడు, ఎంత టైంకి? సో 24 నెలలు కదా బిజినెస్ నడిచింది. బిజినెస్ స్టార్ట్ అయినాక 8 నెలల తర్వాత వచ్చినాడు అంటే 24లో 8 పోతే ఎంత? 16 మంత్స్ ఉన్నాడనమాట మన బిజినెస్లో. సో అయితే వీళ్ళు ఇలా బిజినెస్ చేయడం వల్ల వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 33,600 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం రేషియో కనుక్కున్నాం. అన్నిట్లో 3 zeros కామన్గా ఉన్న వాటి తీసేయండి. నెక్స్ట్ చూడండి, 4 4s are 16, 4 6s are 24, 4 6s are 24. నెక్స్ట్ 3 5s are 15, 3 2s are 6, 3 2s are 6. ఇంకా దేంతో పోతుందా? ఓకే, 2 1s are 2 1s are 2 2s 4. ఓకే, సో ఫైనల్గా రేషియో ఎంత వస్తుంది? ఇక్కడ ఎంత మిగిలింది? ఇక్కడ 12, ఇక్కడ 6, ఇక్కడ 10. సో మనకి ప్రాఫిట్ రేషియో ఎంత వచ్చింది? 12:6:10. ఓకే, ఇది ప్రాఫిట్ రేషియో అండి. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? 33,600. అయితే సి ఎంత కనుక్కోవాలి. సి = 10 మొత్తం ఎంత? 28. 12 + 6 + 10. ఓకే, 28 × 33,600. సో క్యాన్సిల్ చేస్తే మనకి 28 1 times 28 ఇంకా 56 ఉంటుంది, 2 times 200 ఎంత? 12,000 రూపీస్. ఓకే, సో మన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ బి అనమాట. సో మనకి పార్ట్నర్షిప్లో అనమాట, ఇది పార్ట్నర్షిప్ ఇది అనమాట సంబంధించింది. మనకి ప్రాఫిట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్రాఫిట్ = పార్ట్నర్షిప్లో ఎస్పెషల్లీ అండి, ప్రాఫిట్ = క్యాపిటల్ ఇంటూ
టైం. ఇది ఒక్క ఫార్ములానే ఎంటైర్ చాప్టర్ మనం యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సురభి ఇన్వెస్టెడ్ 6,000 for 5 months and Urba invested 5,000 for 6 months in a venture. Find the ratio in which they will share the ప్రాఫిట్. ఒక వెంచర్లో సురభి 5 నెలలకు 6,000 పెట్టుబడి పెట్టారు మరియు ఊర్బా 6 నెలలకు 5,000 పెట్టుబడి పెట్టారు. వారు లాభాన్ని పంచుకునే నిష్పత్తి కనుగొనము. ఓకే, ఇదేమో సురభి, ఇదేమో ఊర్బా. సో సురభి 6,000 రూపీస్ 5 months చెప్పినా కదా, క్యాపిటల్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఈజ్ టు ఊర్బా ఎంత 5,000 రూపీస్ ఫర్ 6 months. ఓకే, 3 zeros క్యాన్సిల్, 6 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, ఇంకెంత మిగులుతుంది 1:1 రేషియో. సో ఇది మనకి ప్రాఫిట్ రేషియో అన్నమాట. ఓకే, ఎంత 1:1 రేషియోలో పంచుకుంటాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Lakshman and Bharat start a business by investing 48,000 and 72,000 respectively. What is the Bharat's share out of the annual profit of 6,530 rupees? లక్ష్మణ్ మరియు భరత్ వరుసగా 48,000 మరియు 72,000 పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. 6,530 రూపాయల వార్షిక లాభంలో భారత్ వాటా ఎంత కనుగొనము. ఓకే, ఇప్పుడు చూడండి. సో లక్ష్మణ్ ఎంత ఇన్వెస్ట్ చేసినాడు 48,000. సో టైం పీరియడ్ ఈక్వల్ అండి, ఇద్దరు ఈక్వల్ కాబట్టి టైం వేసుకోవాల్సిన అవసరం లేదు. భరత్ ఎంత 72,000. సో జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. సో ఎంత వస్తుంది? సో 6తో క్యాన్సిల్, 6 8s 48, 6 12s 72 అనమాట. మళ్ళీ 4 2s 8, 4 3s 12. మళ్ళీ వాళ్ళ ప్రాఫిట్ రేషియో ఎంత వచ్చింది మనకి 2:3. టోటల్ ప్రాఫిట్ ఎంత 6,530 అనమాట. అయితే మనం ఎవరిది కనుక్కోవాలా? భరత్ది. భరత్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు భరత్ ఎన్ని పార్ట్స్ 3 parts, టోటల్ ఎన్ని పార్ట్స్ 5 parts. ఓకే, 3 parts టోటల్ అయితే 5 parts ఇంటూ 6,530 అనమాట. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s 5, 5 3s 15, 5 6s 30. సో ఎంత వస్తుంది? లాస్ట్లో 8 ఉండాలండి. ఎందుకు? 3 6s 18, 6 × 3 18 కాబట్టి లాస్ట్లో 8 ఉండాలి. 8 ఉండే ఆప్షన్ మనకి ఒకటే ఉంది, ఆప్షన్ ఏ. సో మన ఆప్షన్ అది. ఓకే, సో ఇవే అండి క్వశ్చన్స్. మనకి నేను ఒక 3-4 చాప్టర్స్ కవర్ చేసిన దీంట్లో. సో ఈ మోడల్స్ మించి వేరేవి రావండి మనకి. వేరేవి రావంటే ఆల్మోస్ట్ ఇవే కవర్ చేస్తాడు ప్రతి ఎగ్జామ్లో. సో మంచి మోడల్సే కవర్ చేసాము. ఇంకొకసారి మీకు డౌట్ ఉంటే మీకు ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరు అక్కడ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని డౌట్ వస్తే మళ్ళీ క్వశ్చన్స్ వీడియో ఓపెన్ చేసి చూసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ సెషన్లో ఇంకా 2-3 చాప్టర్స్ని మీకు కవర్ చేస్తాను. ఇంకా సేమ్ అవే మోడల్సే అడుగుతున్నారండి. ఆల్రెడీ నేను అన్నీ సెర్చ్ చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. సో ఈ కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ లింకులు ఉన్నాయి, అక్కడ జాయిన్ అవ్వండి. మీకు ఈ లైవ్ అప్డేట్స్ ఇస్తాను. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో డౌన్లోడ్ చేసుకోండి. సో మీ నుంచి నేను సబ్స్క్రిప్షన్ అండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీకు ఈ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.